నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ సప్లై కొరతపై మనతో మాట్లాడడానికి ఇండియన్ ఆయిల్ తెలంగాణ పెట్రోల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ ఉన్నారు. సురేష్ గారు, అసలు సమ్మె ఏంటి? నిజంగానే పెట్రోల్ డీజిల్ కొరత ఉందా మీ దగ్గర? పెట్రోల్ డీజిల్ యాక్చువల్ ఏంటంటే సడన్ గా ఈ ఈటీ ట్యాంక్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సమ్మె ఇలాంటి నొప్పి కానీ ఏది కానీ తీసుకొచ్చాం. దాని క్రమంలో మేము ఏంటంటే హిట్ అండ్ రన్ చేస్తే 7 లక్షల రూపాయలు కట్టడము, జైలు శిక్ష 6 లక్షలు ఉంటే మేము డ్రైవర్ వృత్తి అని చెప్పేసి వాళ్ళు నేను ఇక్కడ అవ్వలేదు. ఓకే సురేష్ గారు, అంటే సమ్మె ఇట్లనే కంటిన్యూ అయితే గనక పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే యాక్చువల్ గా నిన్న వాళ్ళు సమ్మె కాబట్టి మేము అంటే ఏవైతే ట్రక్కులు ఉంటాయో వాటి నియమం అనే లేదు స్టేషన్ సచ్చితము అని చెప్పేసి అంటే మేము అందరూ కూడా డీలర్లము వచ్చేసి ఇక్కడ మా డీలర్ టీటీ ఉన్నాయో లోడ్ చేసుకొని ఆర్ఓస్ కి పంపిస్తున్నాము. ఇప్పుడైతే పెట్రోల్ డీజిల్ అవుతున్నాయి. ప్రజలు ఇప్పటి వరకు సుమారుగా ఒక 4,50,000 ఇప్పుడు సురేష్ గారు, అంటే సమ్మె ఇట్లనే కంటిన్యూ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? సమ్మె కంటిన్యూ కదండి. మేము ఏంటంటే నిన్న సమ్మె దిగారు కాబట్టి అడిగి చూస్తే రాలేదు. ఈ రోజు మేము పొద్దున్నే వాలంటరీగా డీలర్లు అందరం కూడా చెర్లపల్లి టెర్మినల్ కి అందరం వచ్చేసి మా సొంత ట్యాంక్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొద్దున్న నుంచి ఇప్పటికి కూడా ఫిల్లింగ్ జరుగుతుందని మోస్తారు 4,50,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ ని ఇప్పటివరకు తరలించడం జరిగింది. అలాగే నైట్ కూడా ఆపరేట్ చేయడం ఉంది కంపెనీ.